కట్ల పాం కట్లు చూడు నాగుం పాం పడిగే చూడు రేలా 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. మనుషులు పక్షులు సల్లంగా బతికిన అడవి తల్లి ప్రేమలు చూడు అనుకుంటా ఆయన పాట రాస్తే, గద్దరన్న పాట రాస్తే, ఆ అడవిని సర్వనాశనం చేసి ఒక స్మగ్లర్ పాత్ర పోషించినటువంటి ఒక యాక్టర్కు నువ్వు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చినట్టే మీరు ఏంద్రా నాయన, మీ మనసులా మీరు అన్నం తింటురా గడ్డి తింటున్నా నాకు అర్థమైతలేదు. ఆయనకు అడవిని కాపాడాలి అని ఆయన తన చెప్తుంటే తన బాధలలో అన్నిట్లలా కొండల నుండి కోలల నుండి గోదావరమ్మ పరుగులు చూడు. ఇట్లా అంటే నదులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పని తన చెప్తే ఓ స్మగ్లర్ను వాడు నీళ్ళ ట్యాంక్ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నల్ల పెట్టి వాడు మూత్రం పోస్తే పాత్రధారికి నువ్వు అవార్డు ఇచ్చినావు. ఇక నేను పిచ్చోడానల్లా నీ పిచ్చోడైతే నేనైతే అనదలుచుకోలేను, కానీ బాగా సోయితోటి అసలు ఈ తెలంగాణ జనానికి సోయలేదు అనుకోను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద బంధుకు పెట్టడం తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టినాం కదా, అందుకే సిగ్గుపడాలి మనం కూడా, తెలంగాణ జనం కూడా సిగ్గుపడాలి. ఇప్పుడు ఇవి అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దిక్కు శివాల జాతర అవుతున్నప్పుడు కూడా బెల్లిలైతో కళాకారు లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతున్న బెల్లెంతను ముక్కలుగా నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు సోయి ఉండాలి. మా అసంటోళ్ళకు నీ మీద మాకేం ఉండొద్దు, అసలు ప్రేమలు ఉండొద్దు. అసలు నీ అసంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోవద్దు, కానీ అనుకున్నాం చలో ఎవడోడు వచ్చిండ్రా భయ్ వచ్చినాక నన్నా చేస్తారు కావచ్చు అని. కానీ మా వాడు బడే టాలెంటెడ్, ఇట్లా అటు ఇటు మాట్లాడటంలో పాట పాడటంలో వాళ్ళ వీళ్ళను పక్కకు పెట్టుకున్నాడు. ఇక ఎప్పుడుగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళని జర మంచిగా చేసుకుంటే అయిపోతుంది, ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. తెలంగాణలో నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా కానీ తీసుకోకున్నా కానీ నువ్వు కన్సిడర్ చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి, జాగ్రత్త. ఈ అవార్డులు మొత్తం ఇది ఒక పచ్చి బూటకం. తన చెప్పింది కదా ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన, అది ఎంత చదివిన లీగల్ గా ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు. ఆ వేదికనే అసలు అంతా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి పాటలు చిల్లరగా అందులో జమాత్ అయిపోయింది. అది మొత్తం అవహేళన తెలంగాణ సంస్కృతిని. అరే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపాలు దాదాపు 124, 126 కళారూపాలు తెలంగాణలో ఉంటే సోయినోడు ఒక 4-5 కళారూపాలను ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి, అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా, గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని సాహిత్యాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుస్సాహసం. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, నేను కావాలని ఈ పాటలో ఒక 2-3 లైన్లు పాడి కూడా ఎందుకు వినిపిస్తున్నా అంటే వాళ్ళ సాహిత్యం ఏంది, వాళ్ళ కథ దానిలో ఎంత అర్థమైన పాట బయలు ఉన్నది. ఏదో ఫీలింగ్స్ అనే ఒక పాట. దరిద్రం ఏం సినిమాలు రా నాయన, మీ ఏం కల్చర్ మీది, మీ కథ ఏంది, మేము చెత్త కల్చరు, మీ బ్రాటప్ ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎటువంటి అంటే ఈయన అటువంటి వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చింది కాబట్టి, ఆ సినిమా కల్చర్నే ఉండి వచ్చింది కాబట్టి, ఏ సినిమా కల్చర్ను మనం కాదనుకున్నామో, ఏ సినిమా కల్చర్లో మన భాషను మొత్తం కమెడియన్లకు, గుండాలకు, రౌడీలకు పెట్టినరో అది కాకుండా చేయరా నాయన అని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళే అరే బాలకృష్ణ అంటే జై తెలంగాణ ఒకటే మురుస్తున్నారు. ఈయన నోట్లకెళ్ళి జై తెలంగాణ రాలే, కానీ ఇప్పుడు వాళ్ళకేం కావాలి, మార్కెట్ కావాలి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ సినిమాలు చూడాలి. ఆ దుర్మార్గుడు అంతా ముందు అన్నారు, అమర్ వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా సపోర్ట్ చేసిండా? సిగ్గెట్లా లేదు కానీ వాళ్ళని పక్కకు పెట్టుకొని నువ్వేందో వాడు వచ్చాట పసపస ఏంది డైలాగ్ ఏదో కొట్టిండు కూడా నరకుడు గురించి, రప్ప ఏందో రప్ప ఏందో ఈ కథ ఏందో నాకు అది అర్థమే కాలే. అయితే ఆయన కేసు అయినందుకు ఆయన మంచిగా చేసుకుంటేందుకు అవార్డు ఇచ్చి పడేసినట్టు. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు, నేను మొన్న జనగాం పోతే ఒగ్గు కళాకారులు తెలంగాణ మీటింగ్ పోయి ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అయితే గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కేస్తే 50,000 రూపాయలు అయింది.